ఈ ఆటగాడు ఎర్రిపప్పు అయితే పిట్ట పెళ్లి మొగ్గలేసిందంట. ఇదేంటి కొత్తగా? నేను చెప్తాగా. మేము ఒకరినొకరు మస్తు ప్రేమించుకుంటాం కానీ పెళ్లి చేసుకోం. మేము ఉన్న రోజులు కలిసి ఉంటాం కానీ పెళ్లి మాత్రం వేరే వాళ్ళని చేసుకుంటాం. నాకు అర్థం కాదు, ఇలాంటి వాళ్ళు పిచ్చోళ్ళ లేకపోతే మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? ఇలాంటి రిలేషన్ లో ఒక్కరు మాత్రం పెళ్లి చేసుకోవడానికి తొందరపడుతుంటారు కానీ వాళ్ళ మాట పనికిరాదు. లోపల ప్రేమను దాచుకొని ఇప్పుడైతే ఇలా ఉందాం తర్వాత మార్చేసుకుంటానులే అనుకుంటారు. నా ప్రేమకు పిచ్చోడు అవుతాడు, పిచ్చిదైద్ది, చివరికి నన్నే పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటారు. మరి అవతల వ్యక్తి నేను ముందే చెప్పాను కదా నేను పెళ్లి చేసుకోను, ఇది ఇంతవరకే, నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వే నా వెనకొచ్చావు అంటారు. ఒక్క మాట, నా దగ్గర బిర్యానీ పొట్లం ఉంటది, నాకు బాగా ఆకలేస్తుంటది కానీ నేను తిన్ను, బట్ నా దగ్గరే పెట్టుకుంటా. ఇదేం కాన్సెప్ట్ రా మావా, నీతో ఉంటాను కానీ నిన్ను పెళ్లి చేసుకుని అంటారు. ప్రేమ అనే మాటకు అర్థమే మారిపోతుంది కదా రయ్య. ఈ ఇద్దరిట్లో ఒకరేమో నేను నా పక్కన పిచ్చోని చేస్తున్నా అనుకుంటారు, మరి ఇంకొకరు ఈ చుట్టూ ఉన్న జనాలనే పిచ్చోని చేస్తున్నా అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే ఈ ఇద్దరు మూర్ఖులే అని జనాలకు తెలుసు. ఎన్ని చేసినా ఇద్దరిట్లో ఒకరు గట్టిగా సఫర్ అవుతారు. అసలు నీతో పెళ్లితోటే లేని వాళ్ళతో బాయ్ ఫ్రెండ్ గా గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలనుకోవడం ఏంటి? అర్థం ఉందా? వాళ్ళు మీతో కొన్ని రోజులే ఉంటారు, పెళ్లి చేసుకోరు, కానీ మీతో వచ్చే హ్యాపీ మూమెంట్స్ మాత్రం కావాలి. ఆఖరి